1996లో జాబ్ వదిలేసి బిజినెస్ చేస్తా అని మీ ఇంట్లో చెప్పగానే అవును. మీ మేడం నుంచి ఎట్లా రెస్పాన్స్? ఎవరైనా వద్దంటారు కదండి. గవర్నమెంట్ జాబ్ ఎందుకు వదులుకుంటారు? గవర్నమెంట్ జాబ్ రావడమే కష్టము. వచ్చిందో ఎందుకు వదులుకుంటారు అని ఎవ్రీబడి వెళ్ళి నెగెటివ్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మీకు ఎంతమంది పిల్లలు? అమ్మాయిలు వాళ్ళు యుఎస్లో ఉన్నారు. దే ఆర్ సిటిజన్స్. అబ్బాయి ఇక్కడే ఉంటాడు. సో మీ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి, ఉమ్. కొత్తగా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయాలని, కొత్తగా లేఅవుట్స్ వేయాలని వచ్చే బిల్డర్లకి, డెవలపర్లకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? అంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి? వాళ్ళు ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో కావాలంటారు కొత్త బిల్డర్లు? ఇప్పుడు మనం వచ్చే వాళ్ళని ఎవరిని వద్దనడానికి ఉండదు. ఎవరి ఇంట్రెస్ట్, ఎవరి టేస్ట్, వాళ్ళకున్న ప్యాషన్ బట్టి వాళ్ళు మన ఫీల్డ్కి ఎంటర్ కావచ్చు. దాంట్లో మనం నేను వద్దనలేదు, మీరు వద్దనలేదు, ఎవరు కూడా వద్దన్నారు. బట్ ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వాలనేది ఒకటి కాన్సెప్ట్. గవర్నమెంట్ ఏదైతే కొత్త పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుందో మనం కూడా దానికి అడ్జస్ట్ అయిపోదామనే ఒక కాన్సెప్ట్ తోటే రావాలి. ఓకే. సో మనం అది గవర్నమెంట్ ఇది పెట్టింది, అది పెట్టింది అని అంటే అవన్నీ వాళ్ళు ఆలోచించి పెట్టేది ఏంటి, ఫ్యూచర్ జనరేషన్ కొరకు కొన్ని కొత్త పాలసీస్ కానీ, కొంత డిపార్ట్మెంట్స్ కానీ, కొత్త స్కీమ్స్ కానీ తెస్తుంటారు. అవన్నీ కూడా మనం అజ్యూమ్ చేసుకొని చేయగలుగుతాము అనే కెపాసిటీలో ఉండాలి. తర్వాత మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ తోటి రావాలి. ఓన్లీ మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్ కాకుండా ఎవరు కొత్త ఫీల్డ్కి వచ్చినా కూడా కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, వాళ్ళకు ఒక ఫెసిలిటీస్ ఇవ్వాలి. వాళ్ళు వాళ్ళ జనరేషన్ టు జనరేషన్స్ మనం ఇల్లు ఇచ్చిన వాడిని గుర్తుపెట్టుకునేలాగా ఒక కాన్సెప్ట్ తోటి వచ్చి ఎవరైనా వెల్కమ్ అండి. ఫీల్డ్కి ఏ ఫీల్డ్కైనా ఎవరికి రెస్ట్రిక్షన్ లేదు కదా. ఎనీ ఫీల్డ్ వీ కెన్ గో. మనం ఏదైనా చేయొచ్చు, వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. జనరల్గా ఇలాంటి బిల్డర్స్, అంటే కొత్తగా వచ్చే బిల్డర్స్ ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటారు, ఎక్కడెక్కడ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? కొత్తగా వచ్చే బిల్డర్స్ ఛాలెంజ్ అనేది ఏంటంటే మార్కెట్లో కొత్తగా వచ్చినప్పుడు ఒకటే అండి, మనం డబ్బులు ఉంటాయి, పర్మిషన్ వస్తాయి, ల్యాండ్ వస్తాయి, కన్స్ట్రక్షన్ ఓన్లీ సేల్స్ దగ్గరనే వస్తుంది. కస్టమర్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాడంటే ప్రీవియస్గా ఈ బిల్డర్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేశాడా, ఈయనకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎన్ని డెలివరీ చేశాడు, వాళ్ళ యొక్క రివ్యూస్ ఏంది. దట్ మీన్స్ ఆ కస్టమర్ కొనుక్కున్న వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మనం అక్కడ కొనుక్కోవచ్చా వద్దా అనేది సెలెక్ట్ చేస్తారు. కాబట్టి సో కొంచెం సేల్స్లో కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తారు. బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు కూడా 2-3 ప్రాజెక్ట్స్ డెవలప్ చేశారనుకోండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్లీ దే విల్ బి సక్సెస్. మీరు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 5 ఇయర్స్లో హైదరాబాద్లో ప్రీ లాంచెస్ ఎక్కువైపోయాయి. సో వాట్ యూ సజెస్ట్? అంటే ప్రీ లాంచెస్ని మీరు ఎంకరేజ్ చేస్తారా, లేదంటే ప్రీ లాంచెస్లో కొనుగోలు చేసే బయ్యర్లకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ అండి, నేను ఆమె ఫ్రీలాన్స్కు టోటలీ డెడ్ అగెనెస్ట్ అండి. ఎందుకంటే అది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ప్లేస్ లేకుండా, ప్లాన్ లేకుండా, అప్రూవల్ లేకుండా నేను ఇక్కడ కడతాను అని చూపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇవన్నీ చేయడం మనం ఈ మధ్యన బాగా మీరు కూడా పేపర్లలో వీక్లీ వస్తున్నాయి. ఇవన్నీ మీరు కూడా ప్రసారం చేశారు. సో గవర్నమెంట్ రేరా కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఫ్రీలాన్స్ చేసేవాళ్ళు ఏంటంటే వాడు ఎప్పుడు కడతారో తెలియదు, ఎప్పుడు పర్మిషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడైతే తెలియదు. నువ్వు ఫ్రీలాన్స్ అన్నీ అమ్మేసుకున్న తర్వాత, నువ్వు అమ్ముకులేని తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, మీకు ఏ టైంలో మీరు డెలివరీ ఇస్తారు? దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు కస్టమరు ఒక బిల్డర్ని చూస్ చేసుకున్నప్పుడు ఈ ఆల్ పర్మిషన్స్ వచ్చాయి, వర్క్ కమిన్స్ అయింది, దే విల్ గివ్ అంటే ఒక కమిట్మెంట్ డేట్ ఇస్తారు. నేను 36 మంత్స్లు ఇస్తానా, 60 మంత్స్లు ఇస్తానని ఒక కమిట్మెంట్ ఇస్తాడు. ఆ కమిట్మెంట్కు కంపల్సరీగా మనం కూడా బైండ్ ఓవర్ చేయించుకుంటాం. కాబట్టి మీకు ఒక అష్యూరెన్స్ వస్తుంది. ఇట్ మే బి 2-3 మంత్స్ డిలే ఆర్ అడ్వాన్స్, దట్ ఈస్ అ డిఫరెంట్. సో వాళ్ళకు కస్టమర్కు అష్యూరెన్స్ లేకుండా గాలిలో దీపం పెట్టినట్టుగా నేను ఇక్కడ కడుతున్నాను అని చెప్పేసి మీరు కట్టేసేయండి. ఇప్పుడు ఎక్కడైపోయిందంటే ఫ్రీలాన్స్లో ప్రాబ్లం ఏమొస్తుంది సార్, పక్క కంపెనీ వెంచర్ కంటే 50% రేట్లకే వీళ్ళు అమ్మేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే కస్టమర్ అట్రాక్ట్ అయిపోతున్నారు. మీరు రోజు టీవీలో చూడండి, ఇంత జరుగుతున్నా కూడా ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, మనము మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు రెడీగా ఉంటాడు. సో అందుకని చెప్పేసి మనము తెలివిగా ఉండి మీరు ప్రతి బిల్డర్ను ఎంక్వైరీ చేసుకోవాలి. ఆయన ఎక్కడ కట్టాడు, ఏం చేశాడు, డెలివరీ ఇచ్చాడా, వాళ్ళ యొక్క
బ్యాక్గ్రౌండ్ ఏంది, దట్ మీన్స్ వాళ్ళు డెలివరీ చేసిన కస్టమర్స్ నుంచి ఒపీనియన్ తీసుకోండి. ఏమున్నది, హైదరాబాద్లో 10 ప్రాజెక్టులు ఇదే బదులు వాళ్ళ 2 ప్రాజెక్టులు పోయి మీరు సాటిస్ఫై ఉన్నారా, ఇన్ టైంలో ఇస్తారా బిల్డర్ అని ఎంక్వైరీ చేసి కొనుక్కోవాలి. ఊకనే ఊడ దట్ మీన్స్ మన 50% రేటుకి వస్తుందని చెప్పేసి తెలియకుండా పోయి డబ్బులు కట్టేసి అందంతా ముంచిపోయాడని చెప్పి తర్వాత గోల చేసుకునే వాళ్ళు ముందే అడ్వాన్స్గా మీరు ఒక తెలివిగా ఉపయోగించుకొని దాన్ని మనం ప్రతి పైసా కష్టపడ్డ పైసా కాబట్టి ప్రతిదీ కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అనేది వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత కొనుక్కుంటే బెటర్. నేనైతే ఐఎమ్ టోటలీ అగెనెస్ట్ ఫర్ ఫ్రీలాన్స్. సో యాక్చువల్గా మనం ఒక మెయిన్ క్వశ్చన్ మర్చిపోయాము. చెప్పండి. మీ నేపథ్యం ఏంటి? మీరు అసలు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడ చదువుకున్నారు, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు, హైదరాబాద్లో మీరు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటి? నేను యాక్చువల్గా నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, మాది ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఆమె ఒక ఫార్మర్ కుటుంబంకి వెళ్ళి వచ్చినాం. కామారెడ్డిగూడెం, దేవరపల్లి మండల్ వరంగల్, ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్లో ఉంది. 1978లో వచ్చాను, సిటీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్వర్డ్స్ సమ్ డిప్లొమా కోర్స్కి మళ్ళీ వరంగల్ వెళ్ళాను కేఎంసీకి. 1981 to 1996 వరకు నేను జిహెచ్ఎంసీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. సో నాకు కొంచెం ఈ బిజినెస్ గ్రిప్ రాగానే నేను రిజైన్ వాలంటరీ నేను విఆర్ఎస్ తీసుకొని ఫుల్ ప్లేట్స్లీ ఐఎమ్ డూయింగ్ దిస్ బిజినెస్. మీరు జిహెచ్ఎంసీలో చేశారా? జిహెచ్ఎంసీలో. మరి అప్పుడు ఆ టైంలో మంచి జాబ్, మీకు మ్యారేజ్ అయిందా సార్? అప్పుడు అయిపోయింది. సో ఎట్లా సార్, మరి మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారు మీ వైఫ్ని? అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉందండి, ఐ కెన్ డూ ది బిజినెస్, ఐ కాంట్. ఇప్పుడు ఎందుకనంటే నేనున్న వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మనకు వచ్చే శాలరీస్ తోటి వీ కాంట్ డూ ఎనీథింగ్. సో మెనీ బర్డెన్స్ కూడా ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు డిసైడెడ్ టు డూ బిజినెస్. ఏం చేయాలని అంటే మనకు తెలిసింది ఇది ఒకటే ఫీల్డ్ అప్పుడు ఆ రోజుల్లో. సో దానికి ఏం చేశాను, నేను రిజైన్ చేసి ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేశాను. బై గ్రేస్ గాడ్ ఐఎమ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ నియర్లీ 40 ప్రాజెక్ట్స్. సో నాకు అది కాదండి, మా దగ్గర కొనుక్కున్న కస్టమర్లు సాటిస్ఫై ఉన్నారు, దట్ ఈస్ మై మోర్ హ్యాపీనెస్. 1996లో జాబ్ వదిలేసి బిజినెస్ చేస్తా అని మీ ఇంట్లో చెప్పగానే మీ మేడం నుంచి ఎట్లా రెస్పాన్స్? ఎవరైనా వద్దంటారు కదండి, గవర్నమెంట్ జాబ్ ఎందుకు వదులుకుంటారు, గవర్నమెంట్ జాబ్ రావడమే కష్టం, వచ్చిందో ఎందుకు వదులుకుంటారు అని ఎవ్రీబడి వెళ్ళే నెగటివ్. బట్ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఐ కెన్ ప్రూవ్ అని చెప్పేసి మనం ఆ కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళినాము. బట్ అందరికి అది అవుతుందని నేను చెప్పలేను. బట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ విల్ సక్సీడ్ ఎట్ దట్. ఓకే, అంటే మీరు ప్రిన్సిపల్డ్గా ఉన్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదండి, ప్రతి ఫ్లాట్ ఓనర్ కూడా సాటిస్ఫైడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనకేమైందంటే మార్కెట్లో ఒక గుడ్ రిప్యుటేషన్ సంపాదించుకున్నాం కాబట్టి మనకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే ఐ కెన్ డూ అనేది. అది కావచ్చు కాకపోవచ్చు, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్ కదండి. అది లేకుండా మనం ఏం పని చేయలేము. ఇప్పుడు మనం ఎవరితో ప్రోద్బలంతో బయట బిజినెస్కి వెళ్ళామనుకోండి, సక్సెస్ కావచ్చు కాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. సో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఆ విధంగా వచ్చినాను, ట్రస్ట్ క్రియేట్ చేశాను, పబ్లిక్లో ఫెయిత్ క్రియేట్ చేశాను, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను. సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మీకు ఎంతమంది పిల్లలు? అమ్మాయిలు, వాళ్ళు యుఎస్లో ఉన్నారు, దే ఆర్ సిటిజన్స్. అబ్బాయి ఇక్కడే ఉంటాడు. సో అతను టోటల్లీ ఫుల్ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తున్నారు. దట్ ఈస్ అవర్ ఫ్యామిలీ. మా వైఫ్ హౌస్ వైఫ్. ఫైనల్గా సార్, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో మీరు హోమ్ బయ్యర్స్కి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? అంటే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు బై ఎ ఫ్లాట్ ఆర్ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్? నేను ఇచ్చే సలహా ఒకటేనండి, ఇప్పుడు మార్కెట్ కొంచెం స్లోలో ఉంది, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైనా కూడా. మీరు ఏదైనా చూడండి, బంగారం చూడండి, వెండి చూడండి, షేర్ మార్కెట్ చూడండి, ఒకసారి ఫాల్ డౌన్ అయితే ఒకసారి అప్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు పర్చేస్. విల్లా కానివ్వండి, ఓపెన్ ప్లాట్ కానివ్వండి, అపార్ట్మెంట్ కానీ ఇప్పుడున్న మార్కెట్లో మీరు కొనుక్కోవడమే బెటర్. ఎందుకంటే వన్స్ మార్కెట్ రేస్ స్టార్ట్ అయింది అనుకోండి, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఎందుకంటే లాస్ట్ 10 years కంపారిజన్ చూసుకోండి, అది ఒకసారి స్టార్ట్ అయింది అని అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సో బియాండ్ అవర్ బడ్జెట్ లిమిట్స్ వెళ్ళిపోవచ్చు. సో ఎవరు కూడా నేను అనేది ఏంటంటే, ఇది రైట్ టైం. మీరు బిల్డర్తో నెగోషియేట్ చేసుకొని డిస్కౌంట్గా తీసుకుంటారా, తక్కువ తీసుకుంటారా, ఎక్కువ తీసుకుంటారా, ఈ టైంలో కొనుక్కోవడం అనేది మంచి సలహా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.